పార్టీకి చెప్పండి. ఇది నా నియోజకవర్గం అండి. నేనే ఎమ్మెల్యే కావాలి. కాదు కూడదని ఎవరన్నా కుట్ర పన్నారా మళ్ళీ ఓటర్లతో కల్తీ సారా తాగిస్తా. సరే, ఇదంతా వద్దు గాని పార్టీ చెప్పింది వినండి. మీరిద్దరు ఎలక్షన్ లో నిలబడ్డం మానేసి వెంకటేశ్వరరావుని గెలిపించండి. మీ ఇద్దరిని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవులు ఇస్తాం. మంత్రి వెంకటేశ్వర గారిపై కల్తీ ముందు పంచడం నేను చూశాను సార్. ఆ మహేష్ అనేవాడికి ఆడి పెళ్ళానికి ఓటు హక్కు లేకుండా చేయండి. ఓటర్ లిస్ట్ లో వాళ్ళిద్దరు పేర్లు తీసేయండి. మీ ఆవిడ గంటకు 1000 తీసుకుంటాం. 6 వచ్చాం. ఒక్కొక్కడు 5 గంటలు, మొత్తం 30 గంటలు, 30,000. నువ్వేంట్రా డబ్బులు అలా నిలిపేస్తున్నావు? మీ ఆవిడ తిరిగిపోతే నువ్వే కదా పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్నావు. అది చూపింటే రాయలు పోతా. దాన్ని తీసుకొచ్చి బండిలో పడండి. ఏం చేస్తాడో చూద్దాం. వెళ్ళే పారిపో.
ఏమైంది సార్? నా భార్య సార్, మంత్రి గారు అబ్బాయి శంకర్ చంపేశాడు. రిపోర్ట్ రాసేవండి సార్, వాడి సంగతి చూస్తాను. ఏం జరిగింది? ఇతని వైఫ్ సార్, మినిస్టర్ గారు అబ్బాయి మర్డర్ చేశాడు. ఓకే, ఏం చేద్దాం అనుకుంటున్నావు? రిపోర్ట్ రాసిమ్మన్నాను సార్. కేసు బుక్ చేయడానికా? ఎస్ సార్. ఇతను ఎవరైనా కేసు బుక్ చేస్తావు? ఇతను ఏ రిపోర్ట్ ఇచ్చినా చెల్లదు. మనం ఏ కేసు బుక్ చేసినా మంత్రి గారు అబ్బాయిని అరెస్ట్ చేయలేం. కాబట్టి ఇతను ఇచ్చే రిపోర్ట్ తీసుకోవద్దు. ఎందుకని సార్? ఎందుకంటే నువ్వు ఈ రాష్ట్ర పౌరుడు కాదు కాబట్టి. నువ్వు భారతీయుడివి కాదు కాబట్టి. అసలు నువ్వు ఎక్కడ పుట్టావో, ఏ దేశస్తుడివో, ఇండియా ఎందుకు వచ్చావో సాక్ష్యాలు లేకుండా కేసు ఎలా బుక్ చేయమంటావు? చెయ్యవు. నేను ఎక్కడో పుట్టడం ఏంటి సార్? వేరే ఏ దేశంలోనూ పుడితే నేను తెలుగు ఎలా మాట్లాడతాను సార్? తెలుగు మాట్లాడితే ఆంధ్ర వాడు అయిపోతావా? రాయలసీమ వాడు అయిపోతావా? తెలంగాణ వాడు అయిపోతావా? నా కొడుకు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడు, ఇంగ్లీషే మాట్లాడతాడు. అయితే వాడు ఇంగ్లీష్ వాడు అయిపోతాడా? అవ్వడు. నువ్వు అంతే. డ్రామా ఆపండి సార్, డ్రామా ఆపండి. అసలు నేను భారతీయుడిని కాదంటానికి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి? నేను ఈ రాష్ట్ర పౌరుడిని కాదంటానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి సార్? చెప్పండి సార్, ఆధారాలు ఏంటి? ఇది ఓటర్ల లిస్టు. ఈ రాష్ట్ర పౌరుల పేర్లు మాత్రమే ఇందులో నమోదై ఉంటాయి. ఎవరి పేర్లైతే ఇందులో నమోదై ఉంటాయో వాళ్లే ఈ రాష్ట్ర పౌరులు, వాళ్లే భారతీయులు. వాళ్లకే ఈ దేశ చట్టం, న్యాయస్థానాలు రక్షణ కల్పిస్తాయి. ఇందులో నీ పేరు లేదు. ఓటరు గుర్తింపు కార్డు ఉన్నా ఈ ఓటర్ లిస్టులో నీ పేరు లేకపోతే ఓటు వెయ్యనివ్వరు. నువ్వు ఈ దేశ పౌరుడు అనే ప్రూఫ్ ఉంటే తప్ప నీ భార్య మర్డర్ కేసు బుక్ చెయ్యం. లేదా నేను ఈ రాష్ట్ర పౌరుణ్ణి అని రేపు పొద్దున్న మున్సిపల్ ఆఫీస్కు వెళ్లి గుర్తింపు కార్డు తీసుకొని రా, అప్పుడు కేసు బుక్ చేస్తాను. నా భార్య సార్ హత్య చేశారు. కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఓటర్ లిస్టులో మీ పేరు లేదు, ఓటు నమోదు చేయించుకోండి, కేసు బుక్ చేస్తామని చెప్పారు సార్. డోంట్ వరీ సార్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకురండి, వెంటనే ఓటు నమోదు చేస్తాను. అలాగే సార్.
కనపట్లేదండి. మీరేమైనా చూసారా? శంకరరావు గారు, మా వాడికి కనపట్లేదండి. మీరేమైనా రండి. మహేష్ గారు, మమ్మల్ని జైల్లో పెట్టించడానికి నీ పెళ్ళాన్ని భుజం మీద వేసుకుని ఊరంతా తిప్పుతున్నావు. నో ప్రాబ్లం రా. కానీ లేట్ అయితే నీ పెళ్ళం శవం కంపు కొట్టేత్తరా. అందుకే మేము దగ్గరుండి మీ ఆవిని తగలబెట్టేశాం. ఎలక్ట్రిక్ బరియల్ గ్రౌండ్ లో పాపం. ఒరే వాణ్ణి లాక్కొచ్చి బండ్లు పడేయండిరా. దేనికి సార్? షూట్ చేసి పారేస్తున్నా కొడుకు. పబ్లిక్ గా మర్డర్ చేసి ఇంకా అమాయకంగా మాట్లాడుతున్నావా? నా భార్యను చంపేశారని రిపోర్ట్ ఇస్తే పనిచేయని చట్టం నేను మర్డర్ చేస్తే నన్ను అరెస్ట్ చేయడానికి ఎలా పనిచేస్తుంది సార్? నేను ఈ రాష్ట్ర పౌరుణ్ణి కాదు, భారతీయుణ్ణి కాదు. అలాంటప్పుడు మీ భారతీయ చట్టాలు నాకు వర్తించవని తెలియదా సార్? కాదు, పని పాట లేకుండా సోంబేర్ల రోడ్ల మీద తిరుగుతూ ఉచిత సలహాలు ఇచ్చే నీలాంటి వాళ్ళ వల్ల ఈ భూమికి భారం. ఇంకోసారి ఇలా పబ్లిక్ లైఫ్ ని డిస్టర్బ్ చేస్తూ కనిపించావనుకో, అరెస్ట్ చేసి పడేస్తాను. గెట్ అవుట్. నా మాట విన్నారా? మేరా భారత్ మహాన్. వినలేదా? మేరా బాల్ కి బరాబర్. కింగ్ సిగరెట్ ప్యాకెట్ ఇవ్వవు. బాబు ధర్మం బాబు, బాబు బాబు ధర్మం బాబు.
బాబు ధర్మం బాబు. సారీ, నా దగ్గర 20 ఉన్నాయి. 10 నీకు, 10 నాకు. తామదయ్య బాబు. మీది చాలా బ్రాడ్ మైండ్ అండి. అదేంటండి, నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. ఓ 10 రూపాయలు అడిగేశాను, 10 రూపాయలు నేను ఎంచుకున్నాను. పాపం అడు బతకాలి కదండి. మీకు ఈ ప్రపంచం మొత్తం కనపడుతుందా? అదే అండి, 2 కళ్ళు ఉన్నాయి కదండి. ప్రస్తుతం ప్రపంచం అంతా చూడలేకపోయినా ముందున్న రోడ్డుని చూడగలుగుతున్నా. ఇప్పుడు కూడా కనపడుతుందా? అవునండి, 2 కళ్ళు ఉన్నప్పుడు ఎలా చూడగలుగుతున్నానో ఒక కన్నుతో కూడా అలా చూడగలుగుతున్నా. వెరీ గుడ్. పదండి హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకండి? వీళ్ళిద్దరూ కళ్ళు లేని వాళ్ళు. నేను ఒక అతనికి కన్నుదానం చేయబోతున్నాను. మీరు నాకంటే బ్రాడ్ మైండ్ లా ఉన్నారు. ఇంకొక అతనికి మీరు కన్నుదానం చేయండి. అప్పుడు నలుగురు కలిసి ఒక్కో కన్నుతో ప్రపంచాన్ని హ్యాపీగా చూడొచ్చు. ఏంటి మీరు జోకులు వేస్తున్నారా? జోకులేసే అలవాటు నాకు లేదు బ్రదర్. నీ దగ్గర 20 రూపాయలు ఉంటే 10 రూపాయలు దానం చేశావు. 2 కళ్ళు ఉన్నాయి, ఒక కన్ను దానం చేయమంటున్నా. ఊరుకాయ బాబు, 2 కళ్ళు ఉన్నాయని చెప్పు కన్ను దానం చేసి, 2 చెవులు ఉన్నాయని చెప్పు చెవు దానం చేసి, 2 కిడ్నీలు ఉన్నాయని చెప్పు కిడ్నీ దానం చేసేయా. ఎలా బయట చెప్పు. ఇదేంటిది? పోలీస్ పోలీస్ ఓంగోడ్ ఈ సైడ్ నుంచి వచ్చారా? ఏమైంది? మీరు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నారా? 2 కళ్ళు ఉన్నాయి కదా, ఎందుకు చూడలేను? ఇప్పుడు చూడగలుగుతున్నారా? ఒక కన్ను మూసిన రెండో కన్ను ఉంది కదా, అంటే ఒక కన్నుతో కూడా మొత్తం ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు. మొత్తం కనబడుతుందయ్యా. అయితే మీ కన్నోటి ఇతనికి దానం చేసేయండి, మీ కానిస్టేబుల్ కన్నోటి అతనికి దానం చేయండి. నీకేమన్నా మెంట్లా? ఆ ప్రశ్న ఎక్కడేయండి, ఇతనికి మెంట్లా అని. భారతీయుడిగా అది నీ బాధ్యత. ఈయనెవరండి బాబు, నాకు అపరిచితుల్లా తగిలేడు. ఎవడికో ఇల్లు లేదని నాకు 2 ఇళ్ళుంటే ఒక ఇల్లు ఇచ్చేస్తానా? ఎక్కడన్నా ఐ బ్యాంక్ ఉంటుంది, బ్లడ్ బ్యాంక్ ఉంటుంది, ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది, స్టేట్ బ్యాంక్ ఉంటుంది. పదండి బ్రదర్, సామాజిక స్పృహ వాళ్ళని ఎత్తుకుందాం. ఏంటండి ఇది? ఐ బ్యాంక్ అంటాడు, బ్లడ్ బ్యాంక్ అంటాడు. వైసే బ్యాంక్ అనలేదా? ఓ, మీరు పోలీసు వాళ్ళు కదా, ఇలాగే అర్థం అవుద్ది. అతను ఇట్టే వెళ్ళాడు. అమ్మో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు దేవుణ్ణి నమ్ముతారు కదండి? నమ్ముతానండి. స్వర్గం ఉంది కదండి? ఉందండి. మంచి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారండి. నరకం? నరకము ఉందండి. పాపాత్ములందరూ నరకానికే పోతారండి. ఈ కవర్లన్నీ స్వర్గానికి రిజిస్టర్ పోస్ట్ చేయండి. రిజిస్టర్ పోస్ట్ ఎక్కడికి చేయాలి బాబు? స్వర్గానికి సార్. స్వర్గానికి పంపించాల్సిన లిస్టు ఇదే సార్. చదువుతాను వినండి. ఫస్ట్ శ్రీ ఎన్టీ రామారావు గారు, శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ కె శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్, సాయి కుమార్ యాదవ్, యాదయ్య, వీళ్ళందరికీ రిజిస్టర్ పోస్ట్ చేయండి. ఎన్టీఆర్ గారు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. పేదవాడికి 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చారు. మద్యపాన నిషేధం పెట్టారు. మీ అవసరం ఇంకా తెలుగు ప్రజలకు ఉంది సార్. కిందకొచ్చి కొన్నాళ్ళ పాటు ఉండాలని చెప్పాను, దాంట్లో అదే రాశారు. అలాగే వైఎస్ఆర్ గారు జలయజ్ఞం చేపట్టారు. రైతుల రుణాలన్నీ మాఫీ చేశారు. పేదలకు ఫ్రీ కరెంట్ ఇచ్చారు. ఇలాంటివి ఎన్నో మంచి పనులు చేసి అప్పుడే పైకి వెళ్ళిపోతే ఎలా సార్? ఎన్టీఆర్ గారితో పాటు మీరు కూడా రండి సార్ అని రాశాను. అలాగే తెలంగాణ ముద్దు బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మాహుతి చేసుకుని స్వర్గానికి వెళ్లారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే మీరు చూడాలి కదా, అందుకే మీరు వెంటనే కిందకు రండి. మీ అమ్మా నాన్నలు కూడా ఆనందపడతారని రాశాను.
ఏమయ్యా నీకేమైనా మెంటలా? అదేంటి సార్ అలా అనేశారు? లేకపోతే స్వర్గానికి రిజిస్టర్ పోస్ట్ ఏంటయ్యా? బుద్ధి లేకపోతే సరే. స్వర్గం లేదా? ఉంటే ఏంటి? ఉంటే రిజిస్టర్ పోస్ట్ చేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇబ్బంది అంటే ఇబ్బంది, స్వర్గం ఉంటుంటే ఇబ్బంది కదా మరి, అందుకని. ఇక్కడ గొడవ జరుగుతుంది సార్. అబద్ధం చెప్పారా? స్వర్గం లేనప్పుడు దేవుడు కూడా లేనట్టే కదా. తీసేయండి ఆ దేవుడు ఫోటోలు, తీసేయండి ఈ బొట్టు తుడిచేయండి, మెడలో దండలు కూడా తీసేయండి, ఈ ఉంగరాలు కూడా తీసేయండి. ఓ నాయన, ఇవన్నీ తీసేస్తారా? దేవుడు ఉన్నాడు కదా. దేవుడు ఉంటే స్వర్గం ఉన్నట్టే కదా. అవును, స్వర్గం ఉన్నట్టే కదా. అయితే పోస్ట్ చేయండి. గారు ఎన్టీ రామారావు గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, తెలంగాణ అమరవీరులందరికీ కూడా అదిగో ఆ ఉత్తరాలన్నీ రిజిస్టర్ పోస్ట్ చేయమని తినేస్తున్నాడండి బాబు. అలాగే నన్ను కాపాడండి బాబు. ఏమ్మా అన్నావా? ఎస్, స్వర్గానికి పోస్ట్ చేయమని చెప్పాను. స్వర్గానిక? ఎవరెవరికి? ఎన్టీ రామారావు గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, మన తెలంగాణ అమరవీరులు. ఏంట్రా? మీ పేరేంటి? కామన్ మ్యాన్. నేను అడిగింది మీ పేరు. కామన్ మ్యాన్. గర్భవతిని బెదిరించి అబార్షన్ చేయించుకోమన్నారా? ఎస్. స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రిజిస్టర్ పోస్ట్ చేయమన్నారా? ఎస్. ఇక్కడిని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించవలసిందిగా ఆదేశిస్తున్నాను. తీసుకురండి.
ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ఓకే. ఈ రాష్ట్రానికి మీ నాన్నగారు ముఖ్యమంత్రి, మీరు పాలిటిక్స్ లో పిహెచ్డి చేస్తున్నారు. మీకు కూడా రాజకీయాల్లోకి రావాలని ఆసక్తిగా ఉందా? నో వే, నాకు పాలిటిక్స్ లో 1% కూడా ఇంట్రెస్ట్ లేదు. లేనప్పుడు ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ చదవకుండా పాలిటిక్స్ ఎందుకు చదువుతున్నారు? దేశంలో డజన్ల కొద్దీ చీఫ్ మినిస్టర్లున్నారు. వేలల్లో ఎమ్మెల్యేలున్నారు. గల్లీ గల్లీకో లీడర్ పుట్టుకొచ్చాడు. అయినా ఈ రోజుకి ఆకలి చావులున్నాయి, రైతుల ఆత్మహత్యలున్నాయి. ఎందుకిలా జరుగుతుంది? లోపం ఎక్కడుందని తెలుసుకోవటానికే నేను పాలిటిక్స్ చదువుతున్నాను. అమ్మాయి ఎవరో తెలుసా? రాష్ట్రంలో పెను సంచలనం నమోదైంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తెని కిడ్నాప్ చేశారు. ముఖ్యమంత్రి కుమార్తెతో పాటు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ రిపోర్టర్ సునీత కూడా కిడ్నాప్ కి గురైంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ కిడ్నాప్ కి పాల్పడిన వ్యక్తి ఒక మతిస్థిమితం లేనివాడు. మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి ఈ కిడ్నాప్ కి పాల్పడ్డాడని పోలీస్ కమిషనర్ చెప్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎవరు నువ్వు? మా డాడీ మీద పొలిటికల్ గ్రడ్జా? రౌడీవా, గూండావా, టెర్రరిస్టువా, లేక కిరాయి హంతకుడివా? డబ్బుల కోసం కిడ్నాప్ చేసావా? ఓకే, నేను సీఎం కూతుర్నని తెలియక కిడ్నాప్ చేసుంటావు. ఇప్పుడు తెలిసింది కదా? తెలిసిందిగా. వదిలేస్తే క్షమించేస్తాను, లేదా మా డాడీకి చెప్పి డాడీకి చెప్పి ఎన్కౌంటర్ చేయిస్తా. ఏంటి? ఎన్కౌంటర్.